అండి. అందరికీ నమస్కారం. మేము కొత్తగా ఒక ఛానల్ క్రియేట్ చేసాం. దాని పేరు విజయవల్లి ఆల్ హోమ్ ప్రాజెక్ట్స్. దీంట్లో మీకు ఉపయోగకరమైన అన్ని వీడియోస్ పెడతాం. అవి చూసి మీరు ఫాలో అవ్వండి. నమస్తే అండి. ఇప్పుడు మిల్ మేకర్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తానండి, చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి బాణీలో వేడి నీళ్ళు మరగబెట్టుకోండి. వాటర్ మరిగేటప్పుడు ఉప్పు వేయండి, కల్లుప్పు వేసుకోండి. నీళ్ళు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిల్ మేకర్ వేడి నీటిలో వేసుకోండి. వేసుకుని ఇలా కలుపుకోండి. ఇలా 2-3 నిమిషాలు ఉంచి తర్వాత నీటిని తీసేయండి. వేడి నీటిలోంచి తీసిన మిల్ మేకర్ని ఇలా ఒక బౌల్లో కానీ గిన్నెలో కానీ వేసుకోండి. వాటర్ పిండక్కర్లొద్దండి. ఎందు గురించి అంటే మనం పిండి కలిపేటప్పుడు ఎలాగా వాటర్ అవసరం అవుతుంది కాబట్టి ఆ వాటర్ ఇందులోనే ఉంటుందండి. వాటర్ అలా ఉంచేయండి. సాల్ట్ వేసుకోండి. కారం, మసాలా, ధనియాల పొడి, చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి. చిటికెడు టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. వేసి ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాత కార్న్‌ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకోండి. 2 స్పూన్లు అంటే మీరు ఎక్కువగా మిల్ మేకర్ తీసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువగా తీసుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకుంటే 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. ఇలా పిండి తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే మీరు మళ్ళీ పిండి వేసుకోవచ్చండి.
ఇలా కలిపి అరగంట సేపు మూత పెట్టి నానబెట్టండి. స్టవ్ మీద బాండీ పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. పిండి ఇలా బాగా కలుపుకోండి. కలుపుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా పకోడీలో వేసుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదండి, ఎంతో గుమగుమలాడే మిల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.